కోసేస్తారు, తల్లిదండ్రులు సహాయం లేకుండానే కోసేస్తారు. తాత తాత అమ్మ మామ కూడా పట్టుకుంటారు, మీరే మీరే పట్టుకోవాలి. రండి రండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ సాత్వి, హ్యాపీ బర్త్డే టు యూ, many greetings to you, many greetings to you, many greetings dear Sattvi, many greetings to you. May God bless you dear, may God bless you dear, may God bless you dear Sattvi, may God bless you. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా. దైవజనులు కూడా కొంచెం కొంచెం బాబుకి తినిపిస్తే తర్వాత అందరూ కొంచెమే తినిపించండి, మరీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది. కమలాకర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. మీరెవరు కొట్టట్లేదని వాడే కొట్టేస్తున్నారు, చప్పట్లు గట్టి కొట్టండి. మాస్టర్ కమలాకర్ గారు ముగింపు ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి చక్కగా ఇదంతా అనుకోని రీతిగా, ఎందుకంటే దేవుని కృప, దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మరి ఆయన కృప ఉంటే ఏదైనా చక్కగా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. బైబిల్లో ఒక మాట ఉంది కదా, మంచివారికి అన్నీ మంచిగానే జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిగించినటువంటి మా పెద్దన్నయ్య అనుప్రకాష్ అన్నని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి సందేశాన్ని అలాగే కార్యక్రమాన్ని జరిగించారు. అలాగే మనం పిలిచినప్పుడు చక్కగా మన మధ్యలోకి వచ్చినటువంటి మరి షాలేం ప్రార్థన మందిరం సంఘ కాపురి గారు, మరి విజయ్ చంద్ర తమ్ముడు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నెక్కలం గోళ్ళగూడెంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రియులు సీమోన్ పెద్దనాన్న గారు కూడా పిలిచినప్పుడు చక్కగా మా మధ్యలోకి రావటం. మరి బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని దయ మనుషుల దయ. కనుక మరి మా దేవుని దయ, మరి దినము అలాగే మనుషుల దయ, మీరందరూ రావటం కూడా మీ యొక్క పాద ప్రవేశము, హృదయ ధ్యానము మరి బిడ్డకి చక్కటి దీవెనగా మార్చబడినది మేము నమ్ముతున్నాం. మరి ఈ విధంగా ఈ చక్కటి కార్యక్రమం జరగడానికి మన ప్రియులు మరి లాజరస్ గారు కూడా ప్రత్యేకంగా వారిని మేము ప్రేమతో ఆహ్వానించినప్పుడు వారు కూడా రావడం జరిగింది. అలాగే దైవజనులను బట్టి, అలాగే మీరందరూ ఇంతసేపు చక్కగా ఓపికతో కూర్చున్నారు, మీ అందరిని బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అసలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది అనుకోలేదు, ఇంటి దగ్గరే చిన్నగా కార్యక్రమం చేసుకుందాం అనుకున్నాం. అయితే మొదటి సంవత్సరం కాబట్టి చక్కగా ఘనంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మరి కార్యక్రమం చక్కగా జరిగింది. అందరూ బట్టి దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడవు, కృప కలిగిన దేవుడవు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలం మీరు ఇచ్చి బహుమానమై